హలో ఎవ్రీవన్, చింతపండు పులిహోర టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒక 20 దాకా మిరియాలు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తగినంత సాల్ట్, నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతి పొడి, పచ్చి ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక ఫుల్ స్పూన్ సొంటి పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్ల వేయించిన నువ్వుల పొడి, 2 స్పూన్ల చక్కెర వేసుకోవాలి. దీనివల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది. సాల్ట్ చెక్ చేసుకొని వేసుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా మరిగించాలి. చింతపండు అంతా ఇలా బాగా దగ్గరికి వచ్చాక ఇలా పొడి పొడిగా ఉడికించి ఆరబెట్టిన అన్నంలోకి కలుపుకుంటే చింతపండు పులిహోర రెడీ అవుతుంది.